గోంగూరతోటి ఇలా కనుక తయారు చేసుకున్నట్టయితే రైస్, చపాతీ, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత అది కాస్త ఫ్రై అయిన తర్వాత కడిగి ఉంచుకున్న గోంగూరని, ఒక పెద్ద టమాటాలని, ఒక 2 టమాటాలని వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వేయించిన పల్లీలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న గోంగూరను వేసుకొని ఇందులో ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని మొత్తం పచ్చడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో మీకు పులుపు సరిపోదు అనుకున్నట్టయితే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.